తెలంగాణకు ఖర్గే రాకకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అందులో భాగంగా గ్రామ, బ్లాక్, మండల కమిటీల అధ్యక్షులతో జూలై 4న హైదరాబాద్లో సభ ఏర్పాటు చేయబోతోంది. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలపై ఆయన వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఖర్గే పాల్గొంటారు. అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీతో సమావేశమవుతారు. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో పార్టీ గ్రామ స్థాయి నాయకుల సమ్మేళనంలో ప్రసంగిస్తారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం గ్రామ స్థాయి దాకా పార్టీ విస్తరణకు సంబంధించి, పార్టీ బలోపేతానికి సంబంధించి చర్యలు తీసుకోబోతుంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రాబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఖర్గే ఎప్పుడు రాబోతున్నారు తెలంగాణకి? మొత్తం గ్రామ స్థాయి దాకా ఎటువంటి దిశానిర్దేశం ఉంటుంది అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దేశవ్యాప్తంగా కూడా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4వ తారీఖున తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. నిన్న గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా ఇతర హైదరాబాద్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా, అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లంతా కూడా నిన్న గాంధీ భవన్లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు తిరిగారు. ఇక 4వ తారీఖున ఇదే తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత మొదటిగా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల దాకా గాంధీ భవన్లో పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది. రీసెంట్గా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిఎస్సికి సంబంధించి 22 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ గౌడ్ ఆధ్వర్యంలో గత వారం రోజుల క్రితం భవన్ లో పెద్ద ఎత్తున పిఎస్సి మీటింగ్ అయింది. పిఎస్సి మీటింగ్ లో కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అనంతరం మరొకసారి ఈ నెల జూలై 4వ తారీఖున గాంధీ భవన్ లో పిఎస్సి మీటింగ్ అవ్వనుంది. పిఎస్సి మీటింగ్ లో కేవలం 30 మంది మాత్రమే పాల్గొంటారు. 22 మంది పిఎస్సి సభ్యులతో పాటు మొత్తం ఎంటైర్ రేవంత్ క్యాబినెట్ కి సంబంధించిన అందరూ మంత్రులు కూడా స్పెషల్ ఇన్వైటీస్ గా ఉంటారు. మల్లికార్జున ఖర్గే ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. అనంతరం సేమ్ గాంధీ భవన్ లోనే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు పెద్ద ఎత్తున మొత్తం పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన 12 విభాగాల నేతలతో ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో అటు మొత్తం కూడా పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు డీసీసీసీ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో హాజరవుతారు. ఇందులో పెద్ద ఎత్తున అసలు గ్రామ స్థాయిలో ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, మరీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని, పార్టీని కలుపుకుంటూ ఏ విధంగా పోవాలి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల్లో తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, గత ప్రభుత్వం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. 10 ఏళ్ల పాటు కూడా కేవలం దొరల పాలనే జరిగింది. అసలు ప్రజలెవరికి కూడా న్యాయం జరగలేదు అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన ఏడాదిన్నరకే చేసినటువంటి సంక్షేమ పథకాలేంటి, తీసుకొచ్చినటువంటి హామీలేంటి, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎంతవరకు, మోరోవర్ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎంత ఇస్తున్నాం, ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. సేమ్ టైం స్థానిక ఎన్నికలే లక్ష్యంగా మొన్న గాంధీ భవన్ లో పిఎస్సి సమావేశం జరిగింది. దాంట్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, దాంట్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అవన్నీ కూడా ఇప్పటిదాకా పార్టీ ఎట్లా విశ్లేషించుకుంటుంది? వాళ్ళ ఖర్గే రాకతో జరగబోయేటువంటి మరొక పిఎస్సి సమావేశంలో ఎటువంటి ఎజెండా, అంటే పార్టీ బలోపేతంతో పాటుగా మీరు చెప్తున్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ఎటువంటి ఎజెండాతో ముందుకెళ్లేటువంటి దానిపైన ఇప్పటి నుంచి ఎట్లా ఫోకస్ పెడుతుంది కాంగ్రెస్?
ఎస్ రాజేష్, మీరు అన్నట్టుగానే లాస్ట్ టైం పిఎస్సి మీటింగ్ అయినటువంటి సమయంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినటువంటి నేతలకు దిశానిర్దేశం చేశారు. రీసెంట్ డేస్ లో పార్టీలో పెద్ద ఎత్తున ఇంటర్నల్ గా డిస్ప్యూట్స్ అవుతూ ఉన్నాయి. మోరోవర్ సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఇరు వర్గాలుగా విడిపోతున్నారు. అటు ఆదిలాబాద్ కానివ్వండి, పటాన్చేరు కానివ్వండి, గజ్వేల్ కానివ్వండి, ఏకంగా వరంగల్లో జరిగినటువంటి ఇరు వర్గాల పోరు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఎంత సర్ది చెప్పినప్పటికీ కూడా ఇరు వర్గాలు వినడం లేదు. పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు మాటలు దాడులు చేసుకున్నారు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. వీటికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు పార్టీ లైన్ దాటి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళపైన వేటు తప్పదు అంటూ పదే పదే వార్నింగ్ ఇస్తున్నారు. సేమ్ టైం లాస్ట్ టైం పిఎస్సి మీటింగ్ లో పెద్ద ఎత్తున మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. మంత్రులకు ఏదైతే జిల్లాలు కేటాయించారో అక్కడికి సంబంధించి నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఇతర అంశాలపైన మంత్రులు ఫోకస్ చేయడం లేదని, అసలు మంత్రులు సరిగ్గా పని చేయడం లేదంటూ నేరుగా మంత్రులకే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా ఇప్పటికే ఖర్గే దృష్టిలో ఉన్నాయి. మోరోవర్ ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున 17 పార్లమెంటు నియోజకవర్గాల వారికి సంబంధించి ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులతో కూడా 1-to-1 భేటీ అయ్యారు. కార్పొరేషన్ చైర్మన్తో మాట్లాడారు. మొత్తం పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల నేతలందరితో కూడా మాట్లాడారు. వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని కూడా ఇప్పటికే ఏఐసీసీకి అందజేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. సో వీటన్నిటిని ఉద్దేశించి కూడా ఖర్గే ప్రసంగించనున్నారు. ఇక 2 గంటల నుంచి 4 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇది కార్యకర్తలకు సంబంధించినటువంటి సభ కాదు, కేవలం పార్టీలో ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి సభే. గ్రామం, మండలానికి సంబంధించినటువంటి నేతల నుంచి రాష్ట్ర నాయకత్వం కూడా ఈ సభలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలి, పార్టీ ప్రభుత్వం కలుపుకుంటూ ఏ విధంగా పోవాలి, మోరోవర్ రానున్నటువంటి స్థానిక ఎన్నికలపైన ఏ విధంగా ఫోకస్ పెట్టాలి, ఇలా అనేక అంశాలపైన కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికైతే జూలై 4వ తారీఖున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. వచ్చి పార్టీ నేతలకైతే దిశానిర్దేశం చేసి పార్టీని మరింత బలోపేతం చేయనున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ హేమ. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం కావడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రాబోతున్నారు. గ్రామ, బ్లాక్, మండల స్థాయి నాయకులతో చర్చించబోతున్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు ఖర్గే.